అంటే ఆ స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఏంటి, ఈ 2 గంటల సినిమా 2 దశాబ్దాల పాటు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. అండ్ ఫ్యూచర్లో ఒక 2 సంవత్సరాల తర్వాత టాప్ 10 లిస్ట్ తెలుగు సినిమాలలో ఇదొకటి ఉండబోతుంది అన్నది. ఏంటి అంత కాన్ఫిడెన్స్ రిలీజ్ కాకముందే? అంటే నాకు తెలిసి ఒక ఏమంటారు, ఆ సినిమా మీద మీ మీద ఫుల్ గట్స్ అయినా ఉండాలి, ఆ మాట్లాడడానికి చాలా గట్స్ ఉండాలి, లేదంటే అవగాహన రాహిత్యమైనా ఉండాలి. ఏంటి మీరు ఏమనుకుంటున్నారు? న్యాచురల్ అలా అన్నాడంటే ఓకే. అంటే అంటే ఒక సామెత ఉంది కదా, అంటే జరిగేటి ఆటోమేటిక్గా అద్భుతాలు అన్నవి జరగాలి, మనం చెప్తే అయ్యేవి కాదు అన్నది నా ఫిలాసఫీ. జరిగేది చెప్తే జరిగేది చెప్తే అదే అంటున్నాను. అందుకే నేను అనలైజ్ చేయడానికి అడుగుతున్నాను. ఏంటి ఒక్కొక్క పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంటుంది, నాది అది. జరిగేది చెప్పాను నా ఫీలింగ్. నేను ఇప్పటివరకు నా ఫస్ట్ సినిమాకి అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వాల, గొప్ప సినిమా అయిపోద్ది ఇలా అయిపోద్ది అలా. ఫస్ట్ నేను సినిమా పోర్కొలం సినిమా తీసినప్పుడు ఓ సినిమా హిట్ అయితేనే 10 మంది ప్రొడ్యూసర్లు వస్తారని తెలియదు నాకు. నా సినిమా తీసిన ఆ జర్నీ చెప్పాను కదా మీకు. సినిమా సక్సెస్ అయితేనే 10 మంది ప్రొడ్యూసర్ లైన్లో ఉంటారు. నువ్వు బూత్ సినిమాది 50 లక్షలు పెట్టి అయినా కూడా నువ్వు సినిమా హిట్ అయితే నేను నెత్తిమే పెట్టుకుంటారు నాకు తెలియదు, లిటరల్గా తెలియదు. నేను మంచి ఫిల్మ్ మేకర్ని, హానెస్ట్ సినిమా చేస్తున్నా, నా హానెస్టీ చూసి ఇంకో 4 వస్తారు, ఇంత అద్భుతమైన సినిమా తీసాడు అనుకున్నా. కానీ నేను సినిమా ఆడితేనే డబ్బులు వస్తేనే ప్రొడ్యూసర్లు వస్తారన్న విషయం నాకు తెలియదు ఫస్ట్ సినిమా తీసే వరకు. ఫస్ట్ సినిమా తెలిసాక నేను చాలా బాధపడ్డాను. అంటే నేను ఏం తప్పు చేశానని కాదు, ఓకే నేను కరెక్ట్గానే ఉన్నాను, కానీ ఇలా ఉందా సిస్టమ్ అనిపించింది. ఈ సినిమా నేను జనాల గుండెల్లో దూసుకెళ్ళే సినిమా చేయాలి, కొత్తగా ఉండాలి సినిమా. ఇప్పుడు శివ వచ్చిన టైంలో అందరు సైలెంట్గా చూశారు సినిమాని. ఓకే, శివ సినిమాకి ఎవరు విజిల్స్ వేయాలి, 100 రోజులు ఆడినా కూడా ఎవరు విజిల్స్ వేయాలి, సైలెంట్గా చూశారు. ఆ సైకిల్ సీన్ అక్కడ కొంచెం కనెక్ట్ అయ్యి సెకండ్ టైం థర్డ్ టైం చూసినప్పుడు కొంచెం క్లాప్స్ ఏమైనా విజిల్స్ ఏమైనా పడ్డాయేమో. ఈ సినిమా కూడా అంత కొత్తగా ఉంటుందని నాకు కాన్ఫిడెన్స్. కొత్తగా ఉంటుంది కానీ జనాలు హత్తుకుపోద్ది, ప్రతి ఒక్కడికి మెమరబుల్ ఫిల్మ్ అవుద్ది. శివ ఇస్ అ టెక్నికల్ ఫిల్మ్ ఆర్ టెక్నికలీ సౌండ్ ఫిల్మ్ ఆర్ అన్ యాక్షన్ ఫిల్మ్. ఈ ఫిల్మ్ అట్లా కాదు, ప్రతి మనిషిని కదిలించే సినిమా, ప్రతి మనిషికి గుర్తొచ్చే సినిమా. వాడికి చిన్నప్పటి జ్ఞాపకాలు, లేకపోతే ఈ ఎమోషను, స్నేహాన్ని ఇంత గొప్పగా నాకు తెలిసి ప్రేమదేశం చూశాను, స్నేహం గొప్పగా చూపించారని చెప్పారు. లేకపోతే షోలే చూశాను, గొప్పగా చూపించారని చెప్పారు. నా సినిమా వాటికన్నా మించి ఉంటుంది అని నా ఫీలింగ్, నా గట్స్ ఆ విషయంలో కాన్ఫిడెన్స్. ఓకే, సురేష్ బాబు గారితో చాలా క్లోజ్, మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్న వ్యక్తి అది అన్నారు కదా. అంటే ఆయన ఏదో సినిమా ఇండస్ట్రీలో పండిపోయి ఉన్నారు. అంటే ఇలాంటి 2 దశాబ్దాల పాటు గుర్తుండిపోయే సినిమాని ఆయన గుర్తించలేకపోయారా? లేకపోతే టాప్ 10 సినిమాల్లో ఉండాల్సిన ఈ సినిమాని ఆయన గుర్తించవచ్చు కదా, ఎందుకు మరి ఆయనే రిలీజ్ చేయొచ్చు కదా? ఎన్నో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు ఆయన. నేను అడగలేదు రిలీజ్ చేయమని, ఇప్పటికి కూడా అడగలేదు. మీరు క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. నేను అడగలేదు, అడగకుండా అమ్మ కూడా పెట్టదు కదా. నేను అడగలేదు, నాకు ఆయన ప్రోగ్రెస్ కార్డు కావాలి, ప్రోగ్రెస్ కార్డు వచ్చింది అంతే. ఐ వాజ్ హ్యాపీ. ఆయన చూశారు నా సినిమా. నెక్స్ట్ మళ్ళీ నువ్వు డైరెక్ట్ చూపించడంలో ఉద్దేశం ఏంటి? చూపించడంలో ఉద్దేశం నాకు అంతే, ఆయన చూపించాలనిపించింది అంతే, ఆయన చూశాక ఆయన నచ్చాకే నేను ఆయన్ని ట్రైలర్ లాంచ్కి పిలిచాను. ఓకే, మా వాళ్ళు కూడా అడుగుతున్నారు ట్రైలర్ లాంచ్కి ఆయన వస్తే బాగుంటుందని. ఓకే అని చెప్పి నువ్వు ఫోన్ చేసి ట్రైలర్ లాంచ్ రావాలి సార్ అంటే వచ్చారు. ఆయన అన్కండిషనల్గా వచ్చారు. ఆయన సినిమా కాదు మరి వచ్చారు. అంటే ఎవరైనా పిలవడంలో ఉద్దేశం ఏంటంటే మార్కెటింగ్ చేసుకోవడమే కదా. మార్కెటింగ్ చేసుకోవడం ఒక ఉద్దేశం. నేను మార్కెటింగ్ చేసుకోవాలని పిలవలేదు. ప్లస్ ఆయన వచ్చాక నేను మార్కెటింగ్ చేసుకోలేదు, హెవీగా నేను మార్కెట్ చేయలేదు, సోషల్ మీడియా పబ్లిసిటీ చేసుకోలేదు, లేకపోతే ఈ ఎలక్ట్రానిక్ మీడియా పబ్లిసిటీ చేసుకోలేదు. ఓకే, ప్రెస్ వచ్చింది, ప్రెస్ ముందు ఆయన మాట్లాడారు, వెళ్ళారు. సింపుల్ లాంచ్ అంతే. అంటే ఒక చిన్న బేసిక్ కదా ఏంటంటే, ఒక మార్కెటింగ్ జనాల్లోకి వెళ్ళాలి అంటే ఒక మంచి బ్యానర్తో వెళ్ళాలనుకోవడంలో తప్పులేదు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్కు ఒరిజినల్కి ఇద్దామంటేనే వద్దనుకున్న వాళ్ళు ఇంకా జనంలోకి వెళ్ళాలంటే సురేష్ బాబు గారి ద్వారా వెళ్తే ఇంకా జనంలోకి వెళ్ళొద్దు కదా. ఐడియా మరి రావాలి కదా మీకు. నేను అడగలేదు, మరి నాకు అడగబుద్ధి కాల. నాకు ఆయనతో అలాంటి రిలేషన్షిప్ నాకు ఇష్టం లేదు. కమర్షియల్ రిలేషన్షిప్ కోసం ఆయన సినిమా చూపించలేదు. ఓకే నచ్చితే ఆయనే అడుగుతాడు కదా అని ఆలోచన ఉండొచ్చు, ఉందా? అది నచ్చితే ఆయన అడుగుంటాడు కదా. నచ్చినా కూడా ఆయన ఎందుకు అడుగుతాడు? మామూలు ఇప్పుడు కంచరపాలెం లాంటి సినిమాలు ఆయన ఓన్గా. కంచరపాలెం సినిమా ఒకసారి హిస్టరీ చూడండి మీరు. లాస్ట్ ఇయర్ దాని ముందు సంవత్సరం డిసెంబర్లో షో చూసి 1 year తర్వాత రిలీజ్ చేశాడండి. ఎంతోమందికి షోలు వేయించి ఓకే, అదొక ప్రాసెస్. ఆయనతో క్రియేటివ్లీ ఐ ఆల్వేస్ డిఫర్ విత్ హిమ్, ఈవెన్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. నేను సినిమాలు చేస్తే సురేష్ బాబుతో నేను క్రియేటివ్లీ నేను ఎప్పుడు డిఫర్ అయ్యే ఉంటాను. నాకు ఏ విషయంలో ఆయన గురువు అంటే, నాకు వ్యక్తిగా ఒక మనిషిగా చాలా విషయాలు నేర్పించాడు ఆయన. బీయింగ్ డౌన్ టు ఎర్త్, బీయింగ్ రియల్, నాట్ బీయింగ్ హిపోక్రటిక్, ఇవన్నీ నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. బట్ యాజ్ ఎ క్రియేటర్గా నేను ఎప్పుడు అలాగే ఉంటాను, అలాగే ఉంటాను. ఓకే,
సరోజ్ మొండోడు మూర్ఖుడు అంటే ఏమంటావు? మూర్ఖుడు కాదు, మొండోడు కాదు, కన్విక్షన్ ఉన్నోడు అంటాడు. ఫిల్మ్ మేకర్ కాదు. బయట నేను వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. నేను ఎవరినైనా అడగండి. ఎస్, ఐ నో ఐఎమ్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఐ రెస్పెక్ట్ పీపుల్, ఐ రెస్పెక్ట్ అదర్ పీపుల్స్ థాట్స్. బట్ సినిమాకి వచ్చేసరికి నాకు ఎవడేం మాట్లాడొద్దు, ఏం చెప్పొద్దు. ఎవరిని వచ్చే సజెషన్స్ అడ్వైజులు కూడా తీసుకోను. నేను తీసుకోను. నేను అబ్జర్వ్ అయినా ఒక 1 డే పరిచయంలో నేను అర్థం చేసుకున్నాను అది. అందుకే నీకు వెళ్ళేది అర్జున్. సినిమా విషయంలో నాకున్న కన్విక్షన్కి, ఎందుకంటే నేను ఎంఆర్ బేగ్ దగ్గర నేర్చుకుంది. ఎస్ ఎస్. ఆయన ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన మాకు స్వెటర్, క్రికెటర్ అనేవాడు స్వెటర్ యూజ్ చేయాలి, సమ్మర్లో కూడా యూజ్ చేయాలి అని దాని వెనక సైన్స్ చెప్పాడు మాకు. ఈ స్వెట్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మనకు స్వెట్ వస్తుందో అది ఆరిపోకూడదు, డ్రై అవ్వకూడదు, ఆ మాయిశ్చర్ మనకు ఉండాలి. అప్పుడు మనకి ఇంజురీస్ రావు. స్వెట్ని ఇప్పుడు అలాగే ఉంచుకోవాలి, దానికోసం మనం స్వెటర్ యూజ్ చేయాలని దాని వెనక సైన్స్ చెప్పాడు. ఓకే. ఇది చెప్పి మళ్ళీ పబ్లిక్లో అందరూ కామెంట్ చేస్తారు, ఇట్లా అంటారు క్యారే బై స్వెటర్ యూస్ కర్రా అది అని కామెంట్ చేస్తారు, మీరు పట్టించుకోవద్దని కూడా చెప్పాడు ఆయన. అందరికీ 50 మందికి ఒకేసారి క్లాస్. నేను 50 ఉండి, నా పేరు కూడా ఆయన తెలియదు. నేను ఫాలో అయ్యేవాడిని. స్వెటర్ వేసుకుని బస్సులో కిట్ బ్యాగ్ పట్టుకుని వచ్చేవాడిని. మధ్యాహ్నం టైం 3:30 ఆ టైంకి బయలుదేరి వచ్చేవాడిని. అమీర్పేటలో ఉండేవాడిని. అమీర్పేట నుంచి విఎస్టీకి రావాలి. అప్పుడు ఒక అతను అడిగింది నా పక్కనే కూర్చుని, పానో ఏదో నవ్వుకుంటా, క్యా భాయ్ స్వెటర్ గర్మీ మే స్వెటర్ పైన అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మాయిశ్చర్ రైతా రైనా అని చెప్పింది. ఇది ఉండాలి, అది పోకూడదు, మేము క్రికెటర్స్, మాకు ఇంజురీస్ రాకుండా అది కాపాడుతుంది, డ్రై అయిపోకూడదు, ఆవిరి అయిపోకూడదు, ప్లస్ ఎనర్జీ కూడా ఉండాలి అదే చెప్తున్నా. ఆ సైన్స్ చెప్తుంటే అయితే గర్మీ మేబీ అయితే అవుతా అని చెప్పి కామెడీ చేసి ఇంకో 10 మంది అవుతారు. వీటికి అనవసరం చెప్పే అనిపించింది నాకు. ఆ రోజు డిసైడ్ అయ్యాను, నీకు కన్విక్షన్ ఉన్నప్పుడు, నీకు దాని మీద అవగాహన ఉన్నప్పుడు పక్కన వాడికి ఎక్స్ప్లెయిన్ చేయకు, వాడు చెప్పింది తీసుకోకు అని ఆ రోజు. ఇలా ఎన్నో ఎక్స్పీరియన్సెస్, చాలా ఎక్స్పీరియన్సెస్. ఒకసారి ఆయన ఒక ఆటో డ్రైవర్ని తీసుకొచ్చాడు. వెస్పా ఆటో డ్రైవర్ ఒకటి ఫాలో అవ్వకుండా వెస్పాలో వచ్చిండు. వాడు చిచ్చోరగాన్లాగా ఉన్నాడు, మొత్తం హెయిర్ కలర్ వేసుకొని ఇట్లా ఉన్నాడు. వాడు వచ్చి తీసుకుని వచ్చిండు. ఎవరిదన్నా కిట్ ఇవ్వండి అన్నాడు. మనోడు కిట్ ఇవ్వండి అని ప్యాడ్ అప్పారంటే ప్యాడ్ కట్టుకోనికి కూడా వస్తలే. అయితే నేను కడుతున్నా, సరోజ్ కాదు అదే నా పేరు తెలియదానికి, నువ్వు కట్టు అన్నాడు. నేను వెళ్ళి కడుతున్నా. అదే జరూరత్ నాయి బాయ్ అది ఇది అంటుండు. అది కట్టుకో బాయ్ చెప్పిండు కదా అని చెప్పి, హెల్మెట్ కాయకు బాయ్ ఐసా కేళ్ళైతే అమ్మది అని. వాడు ఆటో డ్రైవరు ఎక్కడో, ఈయన ఎక్కడో ఛాయ్ తాగుతుంటే ఎక్కడో డిస్కషన్ వచ్చిందంట. ఏదో టీవీలో మ్యాచ్ చూసుకుంటా, వేస్ట్ గాళ్ళు వీళ్ళకి ఆడనీకి రాదు, ఇండియా ఏదో ఓడిపోయిందో ఇది అయింది, వీళ్ళకు ఆడనీకి రాదు, వేస్ట్ గాళ్ళు అని చెప్పి అమ్మనా బూతులు తిడుతుండంట. ఈయన పిలిచి, అసలు నీకు తెలుసా అది ఎంత స్పీడ్లో వస్తుంది బాల్, ఎంత కష్టం ఆడడం తెలుసా, ఎంత రిఫ్లెక్సెస్ కావాలి, అది ఎంత శ్రమ ఉంటుంది తెలుసా అంటే, క్యాజీ దిక్కరానై ఇద్దరు టీవీ మీద దిక్కరా ఉదక్కి మీద దిక్కుతా తెక్కైసా మారసక్తి అని. సరే ఒకసారి నా క్యాంపు రా, నేను కోచ్ నేను చెప్పి తీసుకుని వచ్చిండు వాడిని. ఒకసారి వాడి క్రికెట్ అంటే ఏంటో తెలియాలండి. ప్యాడ్ అయిండు వచ్చిండు, నెట్లో ఇట్లా పట్టుకుండే కామెడీగా గల్లీ క్రికెట్ వెళ్తా మేము మరి గల్లీ అన్నాడు. మా దాంట్లో ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు. అంటే వాడేసే స్పీడ్ కూడా మా ఏజ్కి వాడేసే స్పీడ్ 100-105 km/h అంతే, km/h. వీడు బ్యాటింగ్ చేస్తుండు, వాడు అక్కడి నుంచి రన్అప్ ఇట్లా తీసుకుని వస్తున్నాడు, పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. వీడిని చూస్తున్నాడు, వీడి రియాక్షన్ చూస్తున్నా. అక్కడి నుంచి చూస్తేనే వీడు కొంచెం చిన్నపిల్లని చూసినట్టు చూసిండు. వాడు రన్అప్ చూసి వాడు ఫాస్ట్ పరిగెడుతుంటే వస్తే కొంచెం ఇంట్లో భయం మొదలైంది. వాడు బాల్ వేసాడు, బాల్ వెళ్ళిపోయి వెనక వీడు పాస్ అయిపోయి వెనక నెట్టి తగిలి కింద పడిపోయింది. వీడు బాల్ కోసం ఎత్తుతున్నాడు. అరే క్యా బాయ్ బాల్ నే దిక్కురా అరే. అప్పుడు పిలిచి సార్ అన్నారు అనమాట బేగ్ గారు, వీడేసిన స్పీడు స్పిన్నర్లు కుంబులే వేస్తాడు స్పీడు, నీకు ఈ బాలే కనపడలేదు. 150 km/h బాల్ని వాడు జడ్జ్ చేసి ఎడ్జ్ కాకుండా వాడు మిడిల్ చేసి వాడు ఆడాలంటే ఎంత గొప్ప ప్లేయర్ అయి ఉండాలి, ఎంత కృషి ఉండాలి, ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఊరికే మాట్లాడకు నువ్వు అంటే, సార్ ఫ్యాడ్లీ సార్ మాకు आज समझ में आया मेरे को क्रिकेट क्या है बोल के ग्रेट है वो लोग అని చెప్పి. సో అలాంటి హిపోక్రేట్స్ని చూశాను నేను. వాళ్ళకి ఇంత ఇప్పుడు ఆయన అంటే ఓకే ఆయనకి టైం ఉంది, ఎడ్యుకేట్ చేసింది. నాకు అంత టైం లేదు, నాకు అంత టైం లేదు, నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ప్రతి ఒక్కరికి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలని అవసరం లేదనిపిస్తుంది. నేను తప్పు చేస్తే కరెక్ట్ చేసే రేంజ్ నాకు ఎప్పుడు గురువులు అనుచరులు ఇద్దరే ఉంటారు, సహచరులు ఉంటారు సినిమాలో. సినిమాలో ఎప్పుడు నాకు సహచరులు లేరు, గురువులు అనుచరులు. మాస్టర్స్కి రెస్పెక్ట్ చేస్తాను.
లేకపోతే నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళు నన్ను రెస్పెక్ట్ చేస్తారు, నేను వాళ్ళ శ్రమను రెస్పెక్ట్ చేస్తాను. శ్రామికుడు లేకుండా మనం ఏం చేయలేం, తాజ్మహల్ కూడా కట్టలేం, కార్మికుడు ఖచ్చితంగా ఉండాలి, వాళ్ళు నేను రెస్పెక్ట్ చేస్తాను. బట్ సహచరులు ఉంటారు. అదే అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క స్టైల్ ఏంటంటే మనం చేస్తూ పని చేస్తూ ఎవరిని అడ్వైజ్ చేయకుండా మనం చేసే తప్పుల నుంచి మనమే నేర్చుకోవడం అన్నది అది కరెక్ట్. ఆ పద్ధతి అదొక పద్ధతి ఏమో మేబీ. అదంటే రీసెర్చ్ చేయకుండా మనం చేస్తుంది అదే కదా. ఇప్పుడు రీసెర్చ్ చేయకుండా మనం దిగం కదా సార్. ఇప్పుడు నాకు రీసెర్చ్ లేకుండా ఇప్పుడు కథ ఉంది, కథ మీద కంప్లీట్ రీసెర్చ్ చేయకుండా దాని వెనక సైన్స్ తెలుసుకోకుండా నేను దిగలేదు. అదే సో యాజ్ అ రైటర్గా నేను అక్కడ ఫెయిల్ అవును. రైటర్గా నువ్వు ఇలా చేసి ఉండాల్సింది, అలా చేసి ఉండాల్సింది రివ్యూలు చెప్తారు, రివ్యూవర్స్ ఉంటారు. అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, పర్స్పెక్టివ్ మాత్రమే. ప్రతి లైఫ్లో ప్రతి సినిమా కానీ ఏదన్నా కూడా పర్స్పెక్టివ్. అదే అంటున్నాను, మనం చేస్తూ దాంట్లోంచి నేర్చుకోవడమే, ఏదో అడ్వైజర్ వినే అవసరం లేదు అని అంటున్నాను. అదే అంటున్నాను. ఓకే.